హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ బాబు కొంగర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మండుచున్న తెలంగాణ ఏంటిది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మండుచున్న తెలంగాణ అనేది అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులా లేక దురదృష్టవంతులా? ఫ్రెండ్స్, ఇది ఏమీ కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు చూసినా ఏదో రకంగా ఈ ఉద్యమాలు, ఈ పోరాటాలు, ఈ ధర్నాలు నిత్యం మనం చూస్తున్నాము. ఇవి మన తెలంగాణ రాష్ట్రంలో నిత్య కృత్యమైపోయినటువంటి అంశంగా మారిపోయింది. మొన్నటిదాకా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం, రాష్ట్రం సాధించుకున్నాం. తర్వాత నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం, ఈ మూడిటి కోసం ప్రత్యేకమైనటువంటి ఒక పోరాటం అనేది అనేక అంశాలుగా జరుగుతూ వస్తున్నది. సరే, అది తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అంశం. ఇప్పుడైతే నీళ్ళు అనేటి గత ప్రభుత్వం ఉన్నప్పుడు విపరీతమైనటువంటి నీళ్ళు అయితే రావడం అయితే జరిగింది. ఇకపోతే ఇప్పుడు కొంచెం నీళ్లకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. అట్లా అని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని పొగడం కానీ, ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ నేను చేయడం లేదు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏ ప్రభుత్వాన్ని పొగడే ఉద్దేశం నాకు లేదు, ఏ ప్రభుత్వాన్ని కించపరిచే ఆలోచన నాకు ఎంత మాత్రం లేదు. ఫ్రెండ్స్, పోతే విషయం ఏంటంటే, ఇప్పుడు మండుచున్న తెలంగాణ అంశం అసలు ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రం లోపల అసలు ఈ యొక్క విద్యార్థి ఉద్యమం అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది విద్యార్థులే. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వాన్ని గద్దెదిప్పడానికి కూడా ప్రధాన కారణము విద్యార్థులే. తిరిగి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది కూడా విద్యార్థులే. ఇప్పుడు అదే విద్యార్థులు మరొక ఉద్యమానికి తెరలేపిండ్రు. అదేంటిది అంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనే దాని మీద ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక మండుచున్న అగ్నిలా ఉన్నది. అది మామూలుగా లేదు. విద్యార్థి లోకమంతా మేల్కొని అనేక రకాలుగా వాళ్ళు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఏ ప్రభుత్వాన్ని అయితే కూల్చిన్లో, ఏ ప్రభుత్వాన్ని అయితే తీసుకొచ్చిండ్రో ఇదే విద్యార్థులు అదే ప్రభుత్వం చేతిలో మోసపోయినమని చెప్పేసి గమనించి వాళ్ళు మాట్లాడుతున్న తీరుని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకసారి యూట్యూబ్ ఆన్ చేస్తే నేను అనేక వీడియోలు చూసిన, అనేక మంది వీడియోలు చూసిన, అనేక ఛానళ్ళు లైవ్ ప్రోగ్రాములు పెడుతున్నాయి. అనేకమైన ఛానళ్ళు చూపించే అంశం ప్రధానమైంది ఏంటిది అంటే ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంని చూపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు విద్యార్థి లోకం మరో ఉద్యమానికి తెరలేపిందన్న సంగతి మనందరికి తెలిసిన విషయమే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఉద్యమాలే, ఎప్పుడు పోరాటాలే, ఎప్పుడు చూసినా జీవితకాలం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అనేక సందర్భాలుగా అనేక ఉద్యమాలు పురుడుపోసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఒక్క పోరాటం అని కాదు, ఒక అంశమని కాదు, ఒక ఉద్యమం అని కాదు,
నా జీవిత కాలంలో నేను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటూ వస్తున్న అనేక ఉద్యమాలకు పురిటిగడ్డగా మారిపోయింది ఈ తెలంగాణ. అసలు ఈ తెలంగాణ తల్లి ఒడిలో మనము పుట్టడం అసలు నిజంగా మనం అదృష్టవంతులమా? లేకపోతే ఈ తెలంగాణ పాలకులను మనం గెలిపించుకొని మనము బాధపడుతుండడం మన దురదృష్టమా? ఏది ఇంతవరకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మరి మీకేమైనా అర్థమైతే దయచేసి కామెంట్లో తెలియజేయండి, అది మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరీ ఉద్యమం, విద్యార్థి ఉద్యమం అంటే నిరుద్యోగ సమస్య మీద విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటం, ఈ ఉద్యమం చిలికి చిలికి గాని వానలాగా తయారయ్యి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం మంటలతో ముంచేస్తూ ఎత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఫ్రెండ్స్. మరి ఈ విద్యార్థులు ఆనాడు ఏ విధంగా అయితే ముందుకొచ్చి గత ప్రభుత్వాన్ని గద్దెదిబ్బేందుకు కృషి చేసి కొత్త ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసింలో, మరి అలాంటి విద్యార్థులే ఇప్పుడు తిరుగుబాటు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మరి కారణం ఏంటిది? ఒకసారి విశ్లేషిస్తే, దీని మీద ఒక విశ్లేషణ చేస్తే తప్ప ఇది అందరికీ అర్థమయ్యేటట్టు లేదు. ఎందుకంటే గద్దెకెక్కక ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు విద్యార్థులు, కానీ అటు విషయంలో ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన లేదు. మొన్న మోతీలాల్ నాయక్ ఒక 8 రోజులు నిరాహార దీక్ష చేసిండు అన్ఎంప్లాయ్మెంట్ మీద, మళ్ళీ విరమింపజేసుకోవడం జరిగింది. అసలు ఇదంతా ఒక విచిత్రంగా ఉన్నది. అసలు ఎందుకు డ్రాప్ అయిండు ఏంది అనేది ఇప్పటికి కూడా ఎవరికి అంతు పట్టడం లేదు. కాకపోతే ఏంటంటే పాపం తన ప్రాణానికి ప్రమాదం ఉన్నదని చెప్పేసి మరి ఆ విధంగా డ్రాప్ అయిండో ఏమో కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థి లోకం కోసం ఈయన ఒక్కడే ఆమర నిరాహార దీక్ష చేయడం కూడా సరైనటువంటిది కాదు. ఎందుకంటే లబ్ధి అనేది అందరు పొందేటోళ్ళే కదా. మరి అదే క్రమంలో ఒక మోతీలాల్ నాయక్ ఎందుకు చేయాలి? భవిష్యత్తు మీది, బ్రతుకు మీది, బంగారు భవిత మీది, మరి మీరు అందరు కూడా చేయాలి. అందుకోసమే పాపం మోతీలాల్ ఆమర నిరాహార దీక్ష చేస్తున్నాడంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే తను ఒక్కడే ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ఆ ఉద్యమాన్ని ఊపిరి పోసిండు. కానీ ఇప్పుడు ఆ ఉద్యమం కూడా ఆగిపోయింది. కానీ ముందు ఈ ఉద్యమం మరి ఎటుపోతుందో ఏమో వేసి చూడవలసిందే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఏ పార్టీ అయితే ఉన్నదో ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి విద్యార్థులే తిరుగుబాటు చేయడం ఇది చాలా విచారకరం. ఇంకొకటి, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరిస్తే చాలా సంతోషం. తప్పకుండా వాళ్ళ హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దయచేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం వెంటనే ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పి ఆశిస్తూ, ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోను మీకు నచ్చినట్లయితే చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చలేదనుకోండి ఏమీ చేయకండి, కానీ వీడియో మాత్రం చూడండి. ఎందుకంటే ఇది మన సమాజానికి ఎంతవరకు అవసరమా కాదా అనేది ఈ వీడియోలో కొంతనా చెప్పాలనేది నా ఉద్దేశం. కాబట్టి నా వంతు కర్తవ్యంగా నేను చెప్తున్నాను. తప్పకుండా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్మూలన అయి ఈ మండుచున్న తెలంగాణను చల్లటి తెలంగాణగా, సస్యశ్యామల తెలంగాణగా, నిరుద్యోగ సమస్య లేని తెలంగాణగా ఈ ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. దయచేసి ఓకే ఫ్రెండ్స్, మీరు నా వీడియోని చూడండి. ఏదైనా ఉంటే మీరు మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా కూడా నేను చాలా చేద్దాం అనుకున్నా కానీ సమయం లేదు కాబట్టి ఎక్కువ ఇబ్బంది పడతారు. వీడియో ఎక్కువైతే, లెంత్ ఎక్కువైతే బాధపడతారు, చూడలేరు. కాబట్టి